శ్రీమాత్రే నమః. ఐశ్వర్యయోగం శ్రీ లలితానామ స్తోత్ర భాష్యం విభాగం 6. జై గణేశ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వజ్జిపర్తి పద్మాకర్ గారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం నుండి రోజొక నామాన్ని అర్థాన్ని విపులంగా తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారి నామము. ఓం ఉజ్జాద్భాను సహస్రబాయై నమః. అమ్మవారు కాంతి స్వరూపిణి, ప్రకాశమే అమ్మ. అది సాధారణ కాంతి కాదు, ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి అని ఆ పై మంత్రార్థం. ఇక్కడ సహస్రం అంటే లౌకికార్థమైన 1000 అని కాదు, అనంతమని అర్థం. లెక్కలేనంత మంది సూర్యులు ఆకాశంలో ఒక్కసారి ఉదయిస్తే ఆ అరుణ కాంతి త్రిమూర్తులు కూడా చూడలేరని బ్రహ్మాండ పురాణం అంటుంది. అంతటి మహాకాంతి స్వరూపిణి అయిన అమ్మను ఆ అమ్మ అనుగ్రహించి దివ్యనేత్రాలు ప్రసాదిస్తేనే ఎవరైనా దర్శించగలరు. ఈ కాంతి నుండి కోట్ల ప్రాణులకి చూడగలిగే శక్తిని అమ్మ ఇస్తుంది. అందుకే ఈ మంత్రాన్ని జపిస్తే నేత్ర దృష్టి బాగుంటుందని, అంధత్వాన్ని రానివ్వదని ఆది శంకరాచార్యుల వారు అన్నారు. మంత్రయోగం ఫలితం. కంటి చూపు బాగలేని వారు 50 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు సూర్యోదయ కాలంలో పఠిస్తే చూపు బాగుపడుతుంది. రేచీకటి ఉన్నవారు ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున సంవత్సర కాలం జపిస్తే రేచీకటి పూర్తిగా తొలగిపోతుందని వామకేశ్వర తంత్రం చెప్తుంది. జీవితంలో ఇతరుల వల్ల వచ్చే దిష్టి దోషం తొలగిపోవాలంటే రోజుకు 27 సార్లు 1 సంవత్సర కాలం ఓం ఉజ్జాద్భాను సహస్రబాయై నమః అని జపించాలి. పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని జపం చేస్తే వారికి నేత్రదానం చేసేవారు లభిస్తారని శ్రీ విద్యా రహస్యం చెప్తుంది. నిత్యం 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే చూపు చాలా బాగుంటుందని భాస్కరాయల వారు అన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అమ్మవారు అనుకుంటే ఇయ్యలేనిది ఏమీ ఉండదు కదండి. సాక్షాత్తు లోకాల నేలే జగజ్జనని అయిన అమ్మవారు. శ్రీమాత్రే అని ఒక కామెంట్ చేయండి.